చాలా బాగా వచ్చింది. స్క్రీన్ ప్లే కానీ ఫైట్ చూస్తుంటే అయితే ఫైట్స్ అయితే వేరే ఉన్నాయి. ఫైట్ చూస్తుంటే అమ్మ ఏంద్రా మనోళ్ళు నిజంగా చెప్తున్నా కదా, మన టాలీవుడ్ రేంజ్ వేరు. నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అయింది. పుష్పతో అయితే కంపల్సరీ ఇంటర్నేషనల్. సీరియస్ చెప్తున్నా. జాతర చెప్తున్నా కదా, జాతర సీక్వెన్స్ అని మనకి నార్మల్ గా ఇన్స్టాగ్రామ్స్ లలో జాతర సీక్వెన్స్ అని చూపిస్తారు. జాతర కాకుండా దీంట్లో చాలా సీక్వెన్సెస్ ఉన్నాయి. క్లైమాక్స్ ఫైట్ చూస్తే మాత్రం ఒక్కొక్కరు షాక్ స్టన్ అయిపోయినా అయితే సీట్లలోకి అందరూ ఇట్లా లేచి నించున్నారు. ఒక్కొక్క దగ్గర ఆడియన్స్ నార్మల్ గా లొల్లి చేస్తారు కదా, పేపర్ రుద్దుతారు కదా. ఇక్కడ ఏమైంది తెలుసా, ఈ రోజు మూవీ చూస్తుంటే కొన్ని సీన్స్ లో క్లాప్స్ కొడుతున్నారు. అంటే అర్థం చేసుకోండి, వాళ్ళు ఒక నీట్ గా క్లాప్స్ కొడుతున్నారు అంటేనే అర్థం చేసుకోండి ఆ సీన్ ఎంత రేంజ్కి వెళ్ళిందో అని. ఆయన చెప్పలేము, ఆయన మెయిన్ క్యారెక్టర్, వన్ ఆఫ్ ది పిల్లర్ పుష్ప 2 లో అండ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ 3 ఆల్సో. అంటే ఆ క్యారెక్టర్ ఒకటి చూపించినారు కానీ బట్ నేను చెప్పలేను అవన్నీ, ఎందుకంటే అందరికి ట్విస్ట్. అది రెండు బాగున్నాయి, అది అదే ఇది ఇదే. క్లైమాక్స్ చెప్తున్నా కదా బ్రో, క్లైమాక్స్ చూసిన వాళ్ళు మాత్రం సీట్లలోకి లేచి గూస్ బంప్సే. చెప్తున్నా సీరియస్ గా, గూస్ బంప్సే. అల్లు అర్జున్ 1 మ్యాన్ షో. సీరియస్ చెప్తున్నా, అల్లు అర్జున్ 1 మ్యాన్ షో. చెప్పలేము, అది మనకి ఎట్లుంటుందండి, పంపిస్తే తెలుస్తుంది. మన వాళ్ళు దీన్ని ఆస్కార్ కి పంపిస్తే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ది క్యారెక్టర్, అల్లు అర్జున్ క్యారెక్టర్ మాత్రం సూపర్. ఆయన మేనరిజం కానీ అది కానీ రియల్లీ, డాన్స్ కానీ ఏది లోటు లేకుండా అన్ని క్లియర్గా. కామెడీ కూడా, ఐ మీన్ మనకు అంత మాస్ మూవీలో కామెడీ అనేది కనిపించదు, బట్ ఇంత మంచి మాస్ మూవీలో కామెడీ కూడా మనం ఒక్కొక్క దగ్గర నవ్వుకోవచ్చు. అరే ఇందిరా వాళ్ళ మేనరిజమ్స్కే నవ్వుకోవచ్చు, అంత బాగుంది మూవీ. సీరియస్ మా అబ్బాయి, మా అన్న కొడుకు ఆరవ్. చెప్పు పుష్ప అంటే ఎలా ఉంది? పుష్ప అంటే ఏంటి? కొంచెం హిందీ పెట్టండి. పుష్ప అంటే చెప్పండి. వెయిటింగ్ ఫర్ పుష్ప 3. మా వాడు సీరియస్ చెప్తున్నా, 5:30కి షో స్టార్ట్ అయింది కదా, పడుకుంటాడేమో అనుకున్నా కానీ పడుకోలే. ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేసింది మా వాడు కూడా. చాలా బాగున్నాయి, నచ్చింది. ఇప్పుడు ఏవైతే మూవీస్ ఉన్నాయో అన్ని బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అంత బాగుంది మూవీ. నేను చెప్తున్నా కదా, అప్పుడు టికెట్ రేట్స్కి ఇప్పుడు టికెట్ రేట్స్కి మనకు వర్త్ కానీ మరీ ఇంతగానం వర్త్ కాదు. కొంచెం టికెట్స్ ఇద్దాం, అప్పుడు ఇంకెక్కువ ఉంటుండే, కానీ అప్పట్లో మనం అంత పెట్టేటోళ్ళం కాదు కదా. ఒక రంగస్థలం తర్వాత మంచిగా అంటే తెలుస్తుంది కదా, నాకు అంతే రావట్లేదు. ఆబ్వియస్లీ అంటే బాగుంది. మోర్ దెన్ అంటే వీ కెన్ మ్యాచ్ ద పుష్ప. హైలైట్స్ అంటే ఆ ఫైట్స్ సీక్వెన్సెస్ చాలా ఎలివేషన్, చాలా బాగా ఇచ్చాయి. అవుట్ ఆఫ్ 10 8.59. దట్స్ చాలా బాగుంది. చాలా బాగుందండి, చాలా బాగుంది. డబ్బల్ సూపర్ మూవీ మొత్తం అమేజింగ్ ఉంది. మూవీ రాంప్ మాస్ జై బన్నే కేసి పిడి బొమ్మ అసలు సూపర్ ఉంది అక్క, సూపర్. బాగుంది కానీ చిన్న లాగ్. అంటే ప్రతి సీను ఇంత పెట్టాం, బడ్జెట్ అంత పెట్టామన్నారు. జాతర ఫైట్ వచ్చేసి 60 crores పెట్టామంటున్నారు. అంత వర్త్ కాదు అది. ఓకే, యాక్టింగ్ బాగుంది. ఫైనల్ ఏంటంటే అల్లు అర్జున్ హార్డ్ వర్క్ బాగా చేశాడు, దానికి అవుట్పుట్ ఇచ్చాడు, కానీ మూవీ అంతా లేదు. ఎస్టిమేషన్ 400 crores ఎంత అయి ఉంటుంది నాకు తెలిసి, 400-500 అయి ఉంటుంది. దాంట్లో జాతర ఫైట్ సంథింగ్ 60 crores అని చెప్పి ప్రొడ్యూసర్స్ ఎంతో చెప్పారు, కానీ 60 crores వర్త్ కాదు. లేదు బ్రో, ఇంపాసిబుల్ బ్రో. బాహుబలి 100 rupees టికెట్ కి 1800 crores కొట్టింది. ఓకే, 100 rupees కి నేను టికెట్ తీసుకుంది 1500. అంటే 100 rupees కి 30 times 1500 తీసుకున్నా నేను. 1500 కి వర్తే కాదు అసలు. ఓవరాల్ గా 8 or 7 to 8 తీసుకోవచ్చు అంతే 10 కి.